వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసిన సిబిఐ. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు బాధితులకు మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పరామర్శ. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్. హైదరాబాద్ చందనగర్ లోని ఐస్ క్రీమ్ తయారు చేసిన గోదాంపై ఎస్ఓటీ దాడులు. నాసీ రకమైన ముడి సరుకు ఉపయోగించి ఐస్ క్రీములు తయారు చేస్తున్నట్లు గుర్తింపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేత సిసోడియా, విజయ్ నాయర్ సహా పలువురు జైల్లో ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ కు సిబిఐ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదా కల్పించిన అనంతరం ఇక పార్టీ నేతలంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పేర్కొనడం గమనార్హం. ఆయన అలా వ్యాఖ్యానించిన 2 రోజులకే మద్యం కుంభకోణం కేసులో సిబిఐ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దేశంలో అభివృద్ధిని వ్యతిరేకించే పలు జాతి వ్యతిరేక శక్తులే సిసోడియాను జైలుకు పంపించారని, వారు దేశ వ్యతిరేకులని కేజ్రీవాల్ శుక్రవారం విమర్శించారు. దళితులు, అణగారిన వర్గాల వారికి నాణ్యమైన విద్యను అందించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కాగా కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. సిబిఐ సమన్లు పంపినంత మాత్రాన అవినీతిపై కేజ్రీవాల్ పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు వైభవ్ కుమార్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో వైభవ్, సిసోడియా ఇతరులు 170 ఫోన్లు ధ్వంసం చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ లోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డిలు పూలమాలలు వేసి పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జై భీమ్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల వ్యవస్థలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మల్లో మన ట్యాంక్ బండ్ పైన నెలకొల్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి పూలమాలతో మనము నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా కలెక్టర్ ప్రతి వ్యక్తికి నేను ఉదయపూర్వకంగా జై భీమ్ చెప్తాను. భారతదేశంలోనే వాళ్ళొక అత్యంత శుభదినము. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తిరిగి రాసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 125 అడుగుల భారీ విగ్రహాన్ని మరి అక్కడ సెక్రటరియట్ దగ్గర, దాని ట్యాంక్ బండ్ దగ్గర దాన్ని ఈరోజు మనము ఆవిష్కరించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మనుమడు ప్రకాష్ అంబేద్కర్ గారు వారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు మన సచివాలయానికి సెక్రటరియట్ కూడా భారత నిర్మాత పేరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పేరు పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి అంత గొప్ప పేరు మనం ఏర్పాటు చేసినటువంటి మరి నిజంగా కూడా హైదరాబాద్ ఇప్పుడు చిరస్థాయిగా కొన్ని వందలు వేల సంవత్సరాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు వారి పేరు కూడా చిరస్థాయిగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇది అందరికీ కూడా భారతదేశ పౌరులు కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఒక ఆదర్శవంతుడైనటువంటి బాబాసాహెబ్. ఎవరో ఒక జాతికో ఎక్కరికో నాయకుడు కాదు, వారు
భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీక అందరికీ నాయకుడు అని చెప్పి మనం అందరం కూడా గ్రహించాలి. ఆ విధంగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకంటే ఇంత పొద్దున పెట్టుకొని ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేసుకోకుండా ఉన్నామంటే మేము అక్కడ 2 గంటల వరకు అక్కడ కార్యక్రమంలో బస్సుల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పంపడం జరుగుతుంది. మరి అందరూ కూడా వెళ్ళి ఆ బస్సులలో వాళ్ళు అక్కడ కార్యక్రమం పూర్తయినాక వాళ్ళ ఇంటికి సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని చెప్పి మరి వారికి అధికారులు కూడా ఎంబడ ఉండి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ కూడా సకాలంలో వెళ్ళి ఆ కార్యక్రమం నిర్వహించుకొని రావాలి. కొంతమంది ఓఆర్ఆర్ రోడ్కే ఊరు పాల్గొని అటెండ్ చేసి వాపసు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. మృతుల కుటుంబాలను భరోసా కల్పించి ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రెక్కాడితే గాని డొక్కాడిని పేద ప్రజలకు ఆత్మీయ సమ్మేళనానికి పిలిపించి మరీ హత్య గావించారని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చీమలపాడు గ్రామంలో భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చీమలపాడులో జరిగిన ఘటనకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, వైర ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షలు అందించాలని, గాయపడ్డ వారికి 25 లక్షలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ పార్టీ వాళ్ళు పరోక్షంగా చేసిన మర్డర్లు ఇవి. మీ కారణం చేత ఇంతమంది అభాగ్యులు రోడ్డును పడ్డారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదు, మీ పార్టీ. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఈ నిరుపేదలకి, ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో వారికి ఇవ్వటం కాదు. ఇందాక చెప్పిన నేను 3 ముద్దాయిల నుంచి వసూలు చేసిస్తారా, లేకుంటే పార్టీ పక్షాన మీరు ఇస్తారా, మీరు నిర్ణయించుకొని చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు, వికలాంగులైన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను నా తోటి మిత్రులు డిమాండ్ చేస్తున్నా. ఇది కూడా ప్రభుత్వ డబ్బు కాదు, మీ పార్టీ డబ్బు ఇస్తారా, R&R యాక్ట్ ఎఫెక్ట్ చేసి ఈ 3 దగ్గర నుంచి రికవరీ చేసి ఆ డబ్బు ఇస్తారా, మీరే నిర్ణయించుకోండి. ఏదో ప్రకటించాం, చనిపోయిన కుటుంబాలకు ఏదో ఆ నిమిషంలో ఏదో వాగ్దానం చేసినట్లు కాకుండా గతంలో కూడా ఒకటి మీరు గుర్తు తెచ్చుకోవాలి. 2020 జూన్ 17వ తారీఖు నాడు, ఆనాడు ఎర్రిపాలెం మండలంలోని ఎర్రిపాలెం మండలంలోని గోపారం గ్రామానికి సంబంధించిన సుమారు ఒక 15 మంది యాలాద్రి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తుంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 9 మంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు 5, మొత్తం 14 మంది స్పాట్లో యాక్సిడెంట్లో చనిపోతే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని, నష్టపరిహారం ఇస్తామని మీరు ప్రకటించారు. సుమారు 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాల 10 నెలలు అయింది ఇప్పటికీ. ఆ కుటుంబాలకి ₹1 అంటే ₹1 ఈ పొద్దు వరకు మీరు ఇవ్వలేదు. అంటే మీ నిర్లక్ష్యం, మీ ప్రకటనలు, మీ హామీలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రకటించి వారి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా వాళ్ళ రాష్ట్రంలో ఇన్సిడెంట్ అయిందని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చనిపోయిన 10 రోజుల లోపలనే ఇచ్చారు. మనం మట్టుకు 2 సంవత్సరాల 10 నెలలైనా ఈ పొద్దు వాళ్ళకి ఇవ్వలే.
హైదరాబాద్ చందానగర్ లోని ఐస్ క్రీమ్ తయారు చేసిన గోదాంపై ఎస్ఓటీ దాడులు జరిపింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీములు తయారు చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాసీ రకమైన ముడి సరుకు ఉపయోగించి ఐస్ క్రీములు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బ్రాండెడ్ కంపెనీల లేబుళ్లు వేసి మార్కెట్ లో ఐస్ క్రీములు విక్రయిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గోదాంలో 10 లక్షల రూపాయల విలువ చేసే ముడి పదార్థాలు సరుకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత 5 ఏళ్లుగా గుట్టుగా ఐస్ క్రీమ్ దందా నిర్వహిస్తూ ఉన్నాడు. చందానగర్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. బెస్ట్ ఐస్ క్రీమ్ స్టిక్కర్తో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ గోదాంపై దాడులు చేశారు. పోలీసులు చెప్పినట్టు మనం కొంచెం ఆలోచన చేయాలి. మాకు అనుమతులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి తీసుకోవాల్సినటువంటి లైసెన్స్ మేము తీసుకోలేకపోయాము అని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి లైసెన్స్ కట్టమన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారా? ఇది సీజ్ చేశారా? బంద్ చేసేయమన్నారు మున్సిపల్ వాళ్ళు. బంద్ చేసి ఐస్ క్రీమ్లు సీజ్ చేశారా మేడం? ఏం చేయలేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ చేస్తే రమ్మన్నారు. వెళ్ళారు. అక్కడే చందానగరా? ఏం లేదండి, అంతే ఫుడ్ లైసెన్స్ కోసము. ఫుడ్ లైసెన్స్ లేట్ అయిపోయింది, కట్టలేదు. కానూరు నుంచి మాకు ఏం నడవలేదు, బంద్ చేస్తున్నామండి. మా సార్ కూడా బాగాలేదు హెల్త్. మేడం బయట ఇదేనా అండి శ్రీనివాస్ రెడ్డి గారి ఫ్యాక్టరీ? ఇదేనా? ఏమైంది మేడం? పోలీసులు వచ్చారా? పోలీసులు వచ్చి ఇంతకుముందు ఫుడ్ లైసెన్స్ టైం అయిపోయింది సార్, కట్టలేదు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ టైం అయిపోయింది. అదే రెన్యువల్ చేయలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్క్ లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింగరావు మరియు జువ్వాడి కృష్ణారావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నియోజకవర్గ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు పొప్పాలి లింబాద్రి మాట్లాడుతూ పేదల బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. మెట్పల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ప్రముఖులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో రాజ్యాంగంలో అన్ని వర్గాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మతమైన వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాలకు చెందినటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు మేలు కల్పించేలా రాజ్యాంగంలో రచించడం వల్ల ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనార్టీలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ అన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొంతమంది వ్యక్తులు, మనువాదులు కొందరు వాడని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరు వాడని మా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దయచేసి అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను
ప్రజల్లోకి తీసుకెళ్లి వారి సిద్ధాంతాలను ఆశయాలను కాపాడాలని మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బాబాసాహెబ్ 132వ జయంతి సందర్భంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఘనంగా వారి జయంతి జరుపుకోవడం జరిగింది. వారు ఒక జాతీయ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కృతిగా, అలాగే రాజ్యాంగ నిర్మాతగా ఈ భారతదేశ ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వారు నిర్మించిన రాజ్యాంగం ద్వారానే రాష్ట్రాలకు అధికారం, ఇలా తెలంగాణ రావడానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పక తప్పదు. ఉన్న కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? మర్నాడే ప్రజా సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన ఎవ్వరు కూడా దీన్ని మార్చలేరు. ఎందుకంటే వారు ఒక గొప్ప నాయకులు. ప్రపంచంలో డాక్టరేట్ వచ్చిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక అరుదైన బిరుదు, డాక్టరేట్ ఇన్ ఆల్ సైన్సెస్ అన్నది ఒక అరుదైన బిరుదు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తికి మనందరం కూడా ఈరోజు ఇవాళ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, వివిధ హోదాలో ఉన్న పెద్ద పెద్ద బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. బెజ్జారపు గంగామణి ద్వితీయ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్, డాక్టర్ రాము, డాక్టర్ వెంకటేష్ ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆయుర్వేద డాక్టర్ గా మంచి పేరు ఉన్న డాక్టర్ రాము మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. వ్యాధి నిర్ధారణతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈరోజు బెజ్జారపు సాయి శ్రీనివాస హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. వందలాది మంది పేద ప్రజలు వచ్చి ఉచితంగా ఆయుర్వేద సేవలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా బెజ్జారపు శ్రీ కుటుంబానికి బెజ్జారపు రాము గారు ప్రత్యేకంగా నిర్మల్ నుంచి వచ్చి వివిధ ఆరోగ్య సమస్యల మీద ఉచిత వైద్యాన్ని అందించడం దర్శనీయంగా భావిస్తాము. మరి వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పడం ఎంతో ఆనందకరం. ఈ ఉచిత సేవను అందరూ కూడా వినియోగించవలసిందిగా ఈరోజు సాయి శ్రీనివాస హాస్పిటల్లో ఉచిత ఆయుర్వేదిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. బెజ్జారపు గంగామణి గారి ద్వితీయ
వర్ధంతి సందర్భంగా ఇవాళ వారు ఉచిత మందులతో పాటు వైద్యాన్ని కూడా ప్రచారపు రాము గారు నిర్మల్ నుంచి వచ్చి వారు ఇక్కడ వైద్యం ఉచితంగా పేద వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వారి అమ్మగారి పేరు మీద ఇవాళ ఇది ఉచితంగా పేదోళ్ళకి చేయడం అనేది చాలా అభినందనీయం. వాటిని కూడా హాస్పిటల్ సిబ్బందితో పాటు ప్రచారం శ్రీనివాస్ గారు రామ్ గారు కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే పేదోళ్లకు వైద్యం ఇవ్వలేకు చాలా వైద్యం ఖర్చులు ఎక్కువ పెరిగినాయి, మందుల ఖర్చులు ఎక్కువ పెరిగినాయి. దానిలో భాగంగా వారి అమ్మవారి పేరు మీద ఇవాళ ఏదైతే ఉచిత మందులతో పాటు వైద్యాన్ని ఫ్రీగా చేయడం అనేది అభినందనీయం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ ఏటూరు నాగారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ప్రాజెక్టు ఆఫీసర్ మాట్లాడుతూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రధాన వాస్తుశిల్పి మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా ఉద్యోగులందరికీ పని గంటలను 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించారని, అదే ఇప్పటి వరకు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ఠానే లంక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యులు జక్కంపూడి కిరణ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా వైసీపీ యువజన అధ్యక్షులు జక్కంపూడి గణేష్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ, నాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారన్నారు. నేడు అన్ని వర్గాల ప్రజలు కలిసి కార్యక్రమంలో పాల్గొంటున్నారని, నాడు అంబేద్కర్ త్రాగడానికి మంచినీళ్లు ఇవ్వని సమాజంలో అంటరానితనాన్ని అపశృతిని ఎదుర్కొన్నారన్నారు. బిఆర్ అంబేద్కర్ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు. అంటే ప్రపంచ మేధావి టీచర్లు చెప్పే ఉంటారు కదా, చిన్నప్పుడు ఆయన చదువుకునే పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉండి అంటే అంటరానితనం, సాటి మనిషిని ముట్టుకోవడానికి లేదు. ఇందాక పాప చెప్పింది కదా, నీళ్లు కూడా చెరువులో తాగనివ్వని పరిస్థితులు, అంత దుర్భరమైన పరిస్థితులు. చదువు కూడా నీలా క్లాస్ రూమ్లో కూర్చొని చదువు. ఆయన రాజ్యాంగం అనే ఆయన దగ్గర ఉన్న తెలివితేటలన్నింటినీ కూడా భవిష్యత్తులో నేను అనుభవించిన కష్టాలు కానీ, నేను చూసినటువంటి సంఘటనలు కానీ నా తర్వాత తరం ఎవరు కూడా చూడకూడదు. వాళ్ళందరికీ కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమానమైన హక్కు ఉండాలి. జీవించే హక్కు, గాలి, నీరు అన్ని కూడా అందరికీ సమానమే, అంతే కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్పర్సన్ కమిడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని, వారు
రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్ల అన్ని వర్గాల ప్రజలు చదువుకోవడానికి గాని రాజ్యాధికారం సాధించుకోవడానికి గాని సంఘంలో గౌరవంగా జీవించడానికి గాని ఆ మహనీయుడు చూపిన మార్గమే కారణమని కొనియాడారు. అలాగే గౌరవ శాసనసభ్యుల వారిని అంబేద్కర్ వారి చిత్రపటానికి చూసింది, నేను విన్నది, అంబేద్కర్ ని భగవంతుడి కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారు అని అంటే మన ప్రాంతంలోనే. ఇన్ని విగ్రహాలు కానీ ఇంత అభిమానం కానీ చూపించే ప్రజలు నేనైతే ఎక్కడ చూడలేదు. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి నేను చెప్తున్నాను. అందుకే ఆయన రుణం తీర్చుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే అంబేద్కర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానుల యొక్క చిన్న కోరికను తీర్చాలి అంటే నా వంతు కాదు. ఈ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయమని నా దగ్గరికి వచ్చి అడిగితే దాని పర్యావసానాలు నేను ఆలోచించలేక వాళ్ళ కోరికని సమంజసమే. ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చదువే అని చెప్పి నేను నమ్మాను. కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న అభిమానుల యొక్క కోరికను నెరవేర్చండి అని చెప్పి బహిరంగ. ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ సభ్యులు మెరుగు హరీష్, పూనెం ప్రవీణ్, రమణగౌడ్లు రక్తదానం చేశారు. రక్తదాతలను హాస్పిటల్ సూపరింటెండెంట్ సురేష్ కుమార్ శాలువాలతో సన్మానం చేసి సర్టిఫికేట్స్ అందజేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఘనంగా వేడుకలను నిర్వహించారు. భారతదేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రభుత్వ ఫలాలు అందరికీ చెందాలని, సామాజికంగా ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన తెలిపారు. ఈ 132వ జయంతిని పురస్కరించుకొని మన నిజాంపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి జయోత్సవ సభను నిర్వహిస్తున్నాము. అటువంటి మన అంబేద్కర్ గారిని ఎన్నో మన రాజ్యాంగం రాసినటువంటి మహా గొప్ప వ్యక్తి, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మన యూత్ పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక ముందు ఆయన అడుగు జాడలు నడుచుకుంటూ ఆశయాలను సాధించవలసిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి అందరూ అంబేద్కర్ అడుగు జాడలు నడుచుకుంటూ ఆయన ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియడం జరుగుతుంది. మన దగ్గర ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, వచ్చినాయి పోతున్నాయి రాష్ట్రాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అంబేద్కర్ ను కాసు విగ్రహాన్ని 125 ఫీట్లతోటి హైదరాబాద్ నడుపొట్టున ఈ రోజు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టడం జరిగినది. అది మన అందరికీ చాలా గౌరవకరం అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన సిబిఐ. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు బాధితులకు మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్. హైదరాబాద్ చందనగర్ లోని ఐస్ క్రీమ్ తయారు చేసిన గోదాంపై ఎస్ఓటీ దాడులు. నాసీ రకమైన ముడి సరుకు ఉపయోగించి ఐస్ క్రీములు తయారు చేస్తున్నట్లు గుర్తింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.